స్కిల్ డెవలప్మెంట్ కేసుని సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. ఈ బుధవారం నాడు అది విచారణకు వచ్చింది. జస్టిస్ సివి దుర్గా ప్రసాదరావు, జస్టిస్ కిరణ్ మైల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసుని విచారించింది. దీనికి సంబంధించి అందవలసిన నోటీసులను అదేవిధంగా చూడాలని పిటిషనర్కు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ సిబిఐకి కేసు అప్పగించడంలో తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. అదేవిధంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేస్తూ సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు ఏదైనా సరే అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పొన్నవూరు సుధాకర్ రెడ్డి అంటే సిఐడి తరఫున పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు తన వాదనలు వినిపించారు. ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు వివరాలన్నీ కూడా కోర్టుకు సమర్పించడానికి అనుమతించమని చెప్పి అడిగారు. ఈ కేసుని ఈ నెల 27వ తారీఖు తిరిగి న్యాయమూర్తి వాయిదా వేశారు.